అందులో వాళ్ళ అక్క క్యారెక్టర్ 'ఫిదా' సినిమాలో సాయి పల్లవి గారు అక్క క్యారెక్టర్ చేసిన తను కూడా ఇప్పుడు మంచి మూవీస్ చేస్తున్నారు. మీరు ఎందుకని స్టాప్ అయిపోయారు? అంటే మీరు వాయిస్ రైజ్ చేయడం వల్ల స్టాప్ అయిపోయారని అనుకుంటున్నారా? లేదా జస్ట్ ఆపర్చునిటీస్ రాలేదు దానివల్ల స్టాప్ అయ్యారు? సో వై యామ్ ఐ ఆర్టిస్ట్? నేను ఒక యాక్టర్. ఓకే, సో ఈ యాక్టర్ని కూడా నేను 2 విధాలుగా చూస్తా. డబ్బుల కోసం నేను యాక్టర్ అయ్యానా, నా సోల్ని నేను ఆర్టిస్ట్గా ఎక్స్ప్రెస్ చేయడానికి నేను ఆర్టిస్ట్ అయ్యానా? ఇప్పుడు ఒక 10 సినిమాలు ఉన్నాయి. ఓకే, ఫిదా తర్వాత నేనైనా శరణ్య ఆమె అక్క క్యారెక్టర్ చేసిన అమ్మాయి. ఎన్ని సినిమాలు గుర్తున్నాయి మీకు? ఫిదా కాకుండా శరణ్య ఎన్ని సినిమాలు పేర్లు చెప్పండి నాకు. వెబ్ సిరీస్ లేవో కొన్ని, కానీ పేర్లు గుర్తుండవు, మీరు మర్చిపోతారు ఆ సినిమాలు. ఇక్కడ క్వాలిటీ వర్సెస్ క్వాంటిటీ. ఇప్పుడు నేను అవసరమే, నాకు డబ్బులు అవసరమే, వి వాంట్ ప్రాజెక్ట్స్. ఐఎమ్ సో హ్యాపీ శరణ్య ఇస్ డూయింగ్ గ్రేట్ అండ్ తను ఒక వండర్ఫుల్ సోల్ కూడా. అంటే బంగారం శరణ్య. కాకపోతే ఒక గర్ల్ నెక్స్ట్ డోర్ అండ్ వెరీ స్వీట్ హార్ట్. అయితే నేను ఎట్లా చూస్తా అంటే, ఈ సినిమా చేస్తే నా సోల్ ఎంత సాటిస్ఫై అవుతుంది. ఒక ఆర్టిస్ట్గా హౌ మచ్ ఐఎమ్ ఐ ఏబుల్ టు ఎంజాయ్ మై ఎగ్జిస్టెన్స్ ఇన్ దిస్. అంటే చేసే ప్రతి ప్రాజెక్ట్ ఇట్స్ అన్ ఆర్ట్ ఫామ్. ఓకే, ఫిల్మ్ మేకింగ్, స్టోరీ టెల్లింగ్ ఇస్ అన్ ఆర్ట్. బట్ నేను ఒక సొసైటీకి పనికొచ్చే సోషల్లీ రెస్పాన్సిబుల్ ఉన్న సబ్జెక్ట్స్లో మిసోజినీ లేకుండా, నార్సిసిజం లేకుండా, మ్యానిపులేషన్ లేకుండా, సెక్సిజం లేకుండా, క్యాస్టిజం లేకుండా, ఇలాంటివన్నీ, అంటే ఇవన్నీ సోషల్ డ్యూటీస్. మనం ఇవన్నీ చెక్ చేసుకొని సొసైటీ మీద ఒక సినిమా అంటే, ఒక సినిమా చూస్తే మిలియన్స్ ఆఫ్ క్రౌడ్ చూస్తారు, ఎంతోమంది ఫాలో అవుతారు. ఇప్పుడు నా హీరో స్టైల్గా ఇలా హెయిర్ కట్ చేసుకున్నాడు కాబట్టి నేను కూడా ఈ హెయిర్ కట్, అల్లు అర్జున్ హెయిర్ కట్ రా, ఇది అబ్బాస్ హెయిర్ కట్ అవుతారు కాబట్టి జాగ్రత్తగా తీయాలి. బాధ్యత, విత్ పవర్ కమ్స్ రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబుల్ ఉన్న సబ్జెక్ట్స్లో బిలాంగ్ అవడం నాకు ఇష్టం. అలా నాకు కనిపించట్లేదు. ఇది చేసి ఏంటి, ఇలాంటి సినిమాలు చేసి వచ్చిన డబ్బుతో నేను తిని ఏం తృప్తిగా పడుకుంటాను. అండ్ ఆల్సో సినిమాలో వర్క్ గ్యాప్, పే గ్యాప్ ఉంది. ఇప్పుడు నాకున్న ఫేమ్, అబ్బాయికి ఉన్న ఫేమ్ సేమ్ ఉంది అనుకోండి, ద పే దట్ మ్యాన్ గెట్స్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఐ విల్ గెట్. అది ఆబ్వియస్లీ అన్ని చోట్ల ఉంది, అంటే ఎస్పెషల్లీ మన ఇండస్ట్రీలో. ఇప్పుడు నేను సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఎంటర్టైన్ చేస్తే తప్ప నేను ఐ కెనాట్ మేక్ బిగ్ మనీ అని ఆ విషయం నాకు క్లియర్గా అర్థమైపోయింది. సో ఆరాటపడ్డం మానేసా. అంటే నాకు సినిమా ఇండస్ట్రీ కావాలా, లేకపోతే స్టోరీ టెల్లింగ్ ఆర్ట్ కావాలా, ఆ పాయింట్ ఆలోచించుకున్నాను నేను. బట్ ఇప్పుడు లైక్ నానితార గారు కావచ్చు, సమంత గారు కావచ్చు, సాయి పల్లవి గారు కావచ్చు, దీపికా పడుకుని, వీళ్ళందరూ ఈక్వల్గానే దే ఆర్ లైక్, వాళ్ళ మార్కెట్ ప్రైస్ కూడా చాలా ఈక్వల్గా ఉంది కదా. సో అంత దాకా రావడానికి దే హ్యావ్ టు తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుని ఉంటారు ముందు, అక్కడ దాకా రావడానికి వీ హ్యావ్ టు డూ కదా. సో నేను లాస్ట్ 20 years నుంచి తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నా. ఈ రోజు కూడా తక్కువ రెమ్యూనరేషన్ 20 years నుంచి ఉన్నారా ఇండస్ట్రీలో? ఓ, ఫిదా రాకముందు నుంచి యువర్ దేర్, 2006 నుంచి ఐ హావ్ బీన్ హియర్. ఓకే, సో అట్లీస్ట్ అంటే ఇప్పుడు మీరు ఇలా నేను ఏమన్నా అంటే తక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవడం తప్పు అని నేను అనట్లేదు, ఒక పాయింట్ వరకు ఓకే. బట్ ఇఫ్ ఐ హ్యావ్ టు negotiate, when you have a equal caliber, why you are not paying more? See, I'm not ready to negotiate my morality. అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు వీళ్ళందరు పేర్లు తీసుకున్నారు. ఇప్పుడు ఎవరి జీవితం అయినా సరే మీరు పర్సనల్గా వాళ్ళతో ట్రావెల్ అయ్యి కళ్ళతో చూస్తే తప్ప ఐ కెనాట్ అడ్వకేట్ ఫర్ ద చాయిసెస్. బట్ ఇండస్ట్రీ అంత ఈజీగా ఎవరిని పవర్ ఇవ్వదు ఆడోళ్ళకి, స్పెషల్లీ ఆడోళ్ళకి. ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ ఫెమినిజం అని అనొచ్చా? అంటే అసలు ఫెమినిజంకి రియల్ మీనింగ్ ఏంటి? ఎందుకంటే చాలామంది మాట్లాడుతున్నారు ఫెమినిజం గురించి. రియల్లీ వాంట్ టు నో ఫ్రమ్ యువర్ పర్సెప్షన్, వాట్ ఈస్ ఫెమినిజం? ఫెమినిజం అనేది బేసిక్గా ఉమెన్ వాయిస్ నీడ్స్ టు బి హర్డ్ అనే పాయింట్లో వచ్చింది. నా ఉనికికి గౌరవం కావాలి, నా కష్టానికి గౌరవం కావాలి, నేను చేస్తున్న నా ఎగ్జిస్టెన్స్కి గౌరవం కావాలి, దానికోసం ఫెమినిజం వచ్చింది. బట్ ఫెమినిజం అని మాట్లాడుతున్న ప్రతి ఆడవాళ్ళు ఫెమినిస్టులు కారు. ఎందుకంటే దేవుడి పేరు చెప్పుకొని నార్సిస్టులు వేరేలను ఎలా ఎక్స్‌ప్లాయిట్ చేస్తారో. సో బేసిక్గా ఏంటంటే ఇవన్నీ ప్లే కార్డ్స్. అంటే ఇప్పుడు నేను ఫెమినిస్ట్ అయినంత మాత్రాన హౌ మోరల్ ఆమె అనేది తెలియాలి. ఇప్పుడు నేను మోరల్ మనిషిని కాకుండా నేను నార్సిస్ట్ అయ్యి ఉండి నేను ఫెమినిస్ట్ అంటే నేను తెలిసిపోతుంది. ఇప్పుడు మంచి చెడు అందరిలో ఉంటారు, నేను ఎప్పుడు చెప్తుంటా. అందరు ఆడవాళ్ళు మంచోళ్ళ, అందరు మగవాళ్ళు చెడ్డోళ్ళు అంటే అలా కాదు. మంచోళ్ళు చెడ్డోళ్ళు అన్నిట్లో ఉన్నారు.